హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందున్నాను. ఈ రోజు కూడా నేను డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. డైలీ వ్లాగ్లో నేను చేసే యాక్టివిటీస్ అన్ని మీతో షేర్ చేస్తాను కదా. మరి ఈ వీడియోస్ చూస్తున్నారా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజు అయితే నేను 2 days వీడియోని అయితే మిక్స్ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ 2 days నుంచి ఫుల్గా వర్షాలండి. ఈ వర్షాల వల్ల అసలు మొత్తం అంటే ఏ పని చేయాలనిపించట్లేదు. ఏదో చేస్తున్నాం అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే మనకి ప్రాపర్ వేలో మన డే అనేది అవ్వదు కదా. ఎందుకంటే వర్షం పడుతూ ఉంటుంది, బట్టలు ఆరేసుకోవడానికి ఉండదు, పని ఆగిపోతుంది. ఆ విధంగా అయితే అయింది. అందుకని నేను 2 days వీడియోని అయితే షేర్ చేశాను. ఈరోజు నేను అటుకుల ఉప్మాను కూడా కొంచెం వెరైటీగా చేశాను. అంటే టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ మిక్స్ చేశాను. అట్లా కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి ఆ రెసిపీని కూడా. మరి అందరూ ఏం చేస్తున్నారు? వినాయక చవితి వచ్చేస్తుంది కదా, 2 days లోనే ఉంది. మరి ముందుగానే ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేశారా? మరి నేను కూడా అలానే చేస్తూ ఉన్నాను. కొన్ని అంటే ముందు రోజేమో ప్రసాదాలకు సంబంధించిన కొన్ని అంటే పిండ్లు నానబెట్టుకోవడం, ఆ రోజు ఈవినింగే పట్టేసుకొని ఉంచుకోవడం, చింతపండు పులుసును కాగబెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వినాయక చవితి అంటేనే రకరకాల ప్రసాదాలు మెయిన్ అనమాట. అవి మనం ఎంత ఎక్కువ వెరైటీస్ చేస్తే దేవుడికి అంత ఇష్టం కదా. అందుకోసం అని చెప్పేసి మనం ప్రసాదాలు అయితే ఎక్కువ చేస్తూ ఉంటాం. టైం సరిపోదు. అందుకని కొన్ని ప్రిపరేషన్స్ అయితే ముందే చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఈ రోజు నేను వీడియో పోస్ట్ చేసే టైం అంటే ఇంకా 1 day అవుతే నెక్స్ట్ డేనే కదా వినాయక చవితి. ఈరోజు 8th అనమాట తారీఖు. ఈ రోజున మనం ఆల్మోస్ట్ ఆల్ సరుకులు ఇలాంటివి కొన్ని తెచ్చేసుకొని ఉంచుకోవడం, అవి చేసేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. రేపు అంటే 9th ఫ్లవర్స్ కానీ ఇలాంటివన్నీ ముందుగానే తెచ్చి ఉంచుకుంటే బాగుంటుంది కదా. ఆ 9th కూడా అసలు మ్యాక్సిమం అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది బయట. ఎందుకంటే పత్రి అవన్నీ పెట్టడం అంతా ముందు రోజు ఈవినింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. విజయవాడలో అయితే ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది అబ్బా. అక్కడైతే బయటకి అసలు పోలేము. మేమైతే ఆ పండగ రోజే తీసుకొస్తాం పత్రి. కాకపోతే ఒకవేళ వీలైతే అంటే బయటికి వెళ్తే గినక తప్పకుండా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను, అసలు క్రౌడ్ ఎలా ఉంది ఏంటి అని. ముందు రోజు అంటే 8th ఫ్లవర్స్ ఇలాంటివన్నీ కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే కొంచెం రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. మరి పండగ రేపనంగా ఈ రోజు అయితే ఫుల్ కాస్ట్ ఉంటాయి. మనం ఎలాగో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి పూలు అలాంటివి అయితే ముందే తెచ్చుకొని అన్ని మాలలో అవన్నీ రేపు కుచ్చుకోవడానికి బాగుంటుంది. ఈ రోజు తెచ్చేసుకుంటే చూస్తాను నేను కూడా మ్యాక్సిమం పూలు అలాంటివి తెచ్చుకోవడానికి. ఎందుకంటే రేపు హడావుడు ఉంటుంది, వెళ్ళలేము, ఇంట్లో పనులు ఉంటాయి, బయటికి కదలలేము. అందుకోసం అనేసి నేనైతే ఈరోజే తెచ్చుకుందామని చూసారు కదా, రెడీ అయిపోయి ఉన్నాను. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాను. మీకైతే ముందు వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి అబ్బా. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవ్వరు. అసలే పండగ హడావుల్లో మీరంతా బిజీగా ఉండుంటారు. నేను అదే అనుకున్నాను. అందుకే ఇక సరే వీడియోస్కి వ్యూస్ రావట్లేవు, సరే తర్వాత అయినా చూస్తారు కదా అని అనుకుంటున్నాను. మీరు కమెంట్స్ చేస్తూ ఉంటే నేను రిప్లై చేయట్లేదని మీకు ఏమైనా కోపం వచ్చిందా అనిపించింది నాకైతే. ఎందుకంటే కామెంట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. నేనేంటంటే ఇక నుంచి ఈ వినాయక చవితి తర్వాత నుంచి నాలో చాలా మార్పు తెచ్చుకుందాం అనుకుంటున్నా. మీకు తప్పకుండా నేను రిప్లై అనేది ఇద్దాం అనుకుంటున్నా, టైం కేటాయిస్తాను. ఏ రోజన్నా నేను రిప్లై ఇవ్వడం మర్చిపోయినా చేసినా ఆ రోజు వరకు వదిలేయండి. నెక్స్ట్ డే కనుక మీకు రిప్లై రాకపోతే మళ్ళీ నాకు రిప్లై చేయండి అబ్బా. ఆ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ రిప్లై చేయలేదు స్వప్న అని చెప్పి, సరేనా? ఎందుకంటే మనకు వచ్చే తక్కువ కామెంట్స్ వాటిల్లో నేను రిప్లై ఇవ్వకపోతే మీరు బాధపడుతున్నట్టయితే నాకు అనిపించింది. ఏమనుకోవద్దు, సో సారీ. నేను వినాయక చవితి తర్వాత నుంచి మీకు తప్పకుండా రిప్లై ఇస్తూ మీతో టచ్లో ఉంటాను, సరేనా? మరి మీరు నాతో ఎలా టచ్లో ఉండాలి? మరి నా వీడియోస్ చూడాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. పొద్దున్నే ఈ వాతావరణం చూస్తుంటే భలే అనిపించింది నాకైతే. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది అంతే. చూసారా సన్ రైజ్ ఎట్లా అవుతుందో, భలేగుంది కదా. నాకు చాలా బాగా అనిపించింది, అందుకని వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా, ఈ హిల్స్ అయితే మాకు పక్కనే ఉంటాయండి. కొంచెం దూరంగా కానీ దగ్గరగా కనిపిస్తాయి దూరం నుంచి. భలే పచ్చగా భలే బాగుంది అనిపించింది. చూసారు కదా, వెదర్ అంతా చాలా బాగుంది. ఈరోజైతే చాలా పని చేసేసాను, ఎందుకంటే కొంచెం ఎండ వస్తుంది కాబట్టి.
She left her home to find where she belongs. Her mother's scared to leave her all alone. But she got time and she knows what to figure out. The scene in a dream, a place where it seems that love will come around. So don't stay, you'll regret it all too much. Just wait, I will find you someday. So the same, yeah, she does not know that everything she got from her. ఇక బట్టలు ఆరేయడం మొత్తానికైతే కంప్లీట్ అయిపోయింది. చూసారా ఇక్కడ ఈ పూలు, ఈ క్యాక్టస్ పూలు మాత్రం భలేగున్నాయండి. ఇవి గ్రీన్గా కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ పూల మధ్యలో నుంచి ఈ పూలు కొంచెం అంటే కొద్దిగా లాంగ్ పీరియడ్ అయిన తర్వాత ఆ పూలన్నీ కూడా ఆకుల్లాగా మారుతున్నట్టయితే నాకు అనిపించింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ అంతకుముందు పూసిన పువ్వులు, అవన్నీ కూడా ఆకుల్లాగా మారిపోతున్నాయి. అంటే నేను అంతకుముందు పువ్వులు కట్ చేశాను కదా, అవన్నీ అలానే ఉంచితే ఆకుల్లాగా ఉంటాయేమో అనిపించింది నాకు. గ్రీన్ కలర్లో భలేగున్నాయి కదా, అలానే కొత్తగా ఫ్లవర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి స్వీట్ పొటాటో ప్లాంట్ అండి, మనకి వైట్ కలర్లో ఉంటుంది చూసారా అది. ఇక్కడ చూసారా 6 కరెక్ట్గా 6:10 అయింది. అంతే, ఎండ చూసారా ఎలా స్టార్ట్ అయిపోయిందో. నాకైతే భలే అనిపించింది. మొత్తానికైతే బట్టలు తీసుకొని తొందరగా పైకి వచ్చేసి ఆరేసుకున్నాను. ఇక 1-1:30 కల్లా ఆరిపోతాయి మనకి, వాన పడిన ప్రాబ్లం లేదు. ఇదిగోండి, నేను మా తనోజ్ ఇద్దరం పైన డాబా మీదకి వచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇక కిందికి వచ్చిన తర్వాత నేను థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాను, తర్వాత టీ పెట్టుకుంటున్నాను. ఇక ఒక పక్కన తన్మయ ఆటలు స్టార్ట్ చేసేసింది. నేనైతే ఇక్కడ టిఫిన్ ప్రిపరేషన్ కోసం ఇడ్లీ పిండి అయితే తీసి బయట పెట్టాను. ఇడ్లీ పిండిని ఒక్కసారి పట్టుకొని ఉంచుకున్నామంటే ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అబ్బా కదా. భలే అనిపిస్తుంది నాకైతే ఇడ్లీ పిండిని చూస్తూ ఉంటే. ఎందుకంటే ఫస్ట్ రోజు ఇడ్లీ వేసుకోవచ్చు, రెండో రోజు దిబ్బ రొట్టె వేసుకోవచ్చు, మూడో రోజు చక్కగా పునుగులు వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట, ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ చేసేసుకోవచ్చు. అలానే ఇందాక చూసారు కదా చిన్ని జల్లెడ, టీ ఫిల్టర్లో తప్పకుండా మీరు మైదా పిండిని వాడుతూ అంటే 1-2 స్పూన్లు వాడుతూ ఉన్నప్పుడు టీ ఫిల్టర్లో వేసి జల్లించుకోండి. దానివల్ల ఏంటంటే మనకి ఒక భయం అనేది లేకుండా ఉంటుంది. ఏంటి ఆ భయము అంటే, మైదా పిండిలో పురుగులు తొందరగా వచ్చేస్తాయండి, అదెంత ఫ్రిడ్జ్లో ఉన్నా సరే. అందుకని నాకైతే చాలా భయం. అందుకని నేను తప్పకుండా నేను టీ ఫిల్టర్లో అయితే వేసి జల్లించుకుంటాను. 1 స్పూనే కదా, 2 స్పూన్లే కదా అని నిర్లక్ష్యం మాత్రం చేయొద్దు. ఎందుకు అంటే మనం బయట నమ్మకం అంటే బయట ఏదైనా కొనుక్కొని తినాలి అని అంటే ఇలాంటి టిఫిన్స్ అవి వాళ్ళు ఎలా చేస్తారో ఏమో అని అనుకుంటూ ఉంటాం కదా. మరి ఇంట్లో మనం కొంచెం సేఫ్గా సెక్యూర్గా చేసుకుంటేనే బాగుంటుంది కదా. అందుకోసం ఈ ఇడ్లీ పిండి ఏంటో నేను పెనానికి కొద్దిగా ఆయిల్ సరిగ్గా రాసినట్లేనో, లేకపోతే పని హడావుల్లో ఉండి కొంచెం వేడెక్కిందో, మొత్తానికైతే అతుక్కుపోయినట్టు అయినట్టు అనిపించింది. ఆ తర్వాత నుంచి అయితే బాగానే వచ్చాయిలేండి. చూసారు కదా, అయితే వేసేసాను మా బాబు కోసం. ఇక్కడ మా బాబు వీడియో తీసుకున్నాడు చూడండి, మాడిపోయిందంట దోశ. మమ్మీ నువ్వు మీ వీడియో హడావుల్లో పడిపోయి నాకైతే దోశ మాడిపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేనేం చేశానంటే దోశ తిప్పేశాను కదా, టీ వడబోసుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ ఈ దిబ్బ రొట్టె సంగతి మర్చిపోయాను అనమాట. ఇదేంటంటే బెండకాయ చట్నీ, నేను ఆల్రెడీ మీకు వీడియోలో షేర్ చేశాను కదా, బెండకాయ చట్నీ అనమాట. ముందు రోజు నైట్ చేశాను, మాకు ఆఫ్టర్నూన్కి కూడా సరిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి బెండకాయ చట్నీ, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా టిఫిన్ అదంతా
అంతా అయిపోయిన తర్వాత ఇక అంట్లయితే వాష్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా ఉండే పనులేనండి, ఏ ఒక్క పని కూడా ఆగదు. అందులోనూ మేడ్ లేకుండా మనం చేసుకుంటూ ఉంటే కంపల్సరీ ప్రతి పని మీకు రిపీటెడ్గా ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఏమనుకోవద్దు. ఎవరన్నా ఇంట్లో ఇట్లా మేడ్ లేకుండా చేసుకునే వాళ్ళకి కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకొని అంట్లు మనకి ఎక్కువ ఉన్నా సరే హాఫ్ అన్ అవరే టైం పెట్టుకొని తోముకోండి. కొన్ని అయితే క్లియర్ అయిపోతాయి. మళ్ళీ ఈవినింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకొని అంట్లయితే వాష్ చేసుకోండి. దానివల్ల మనకి పెద్ద బర్డెన్ అనిపించదు, ఎప్పటికప్పుడు క్లియర్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు తోముతూ ఉన్నా కష్టమే, తోముకోకుండా ఉన్నా కష్టమే, ఎందుకంటే ఎక్కువ అంట్లు అయిపోతాయి. అందుకోసం మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకొని, నైట్ కానీ హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకొని అంట్లయితే వాష్ చేసుకుంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఇక్కడ మాత్రం వెబ్ సిరీస్ అనమాట మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తన్మయ్ లేసిన దగ్గర నుంచి ఇదే పని. మా తనోజీ లోపు వ్యాక్యూమ్ పెట్టేసుకున్నాడు. ఇక నేను తన్మయ్కి ఆయిల్ రాస్తున్నాను. ఈ మధ్యన నేను హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేశానండి. మళ్ళీ అంతకుముందు మీకు వీడియోస్లో చాలాసార్లు పోస్ట్ చేశాను. అవే అన్నమాట, కొంచెం మార్పులు చేర్పులు చేసి ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అంటే ఎప్పటికప్పుడు హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్లెయిన్ హెయిర్ ఆయిల్ కంటే ఇట్లా ఏదో ఒక ఇంగ్రీడియంట్ వేసి మనం కాగబెట్టుకున్న హెయిర్ ఆయిల్ అనుకోండి, పిల్లలకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలకు కూడా థైరాయిడ్లు ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. హెయిర్ కూడా బాగా ఫాల్ అయిపోతుంది, అంటే ఊడిపోతూ ఉంది వాళ్ళకి. అందుకోసం కొంచెం కేర్ తీసుకుంటే మన ఏజ్ వచ్చేసరికి కనీసం మనలాగన్నా ఉంటుంది. మనం ఇప్పుడు కేర్ తీసుకోలేదనుకోండి పిల్లలకి, మన ఏజ్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇప్పటికే మనలో చాలామందికి థైరాయిడ్స్ అవ్వచ్చు, హెయిర్ రాలిపోవడం కానీ సమస్యలన్నీ ఫేస్ చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని క్లీనప్ చేసుకుంటున్నాను, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. Drunk on wine, when your friends would tell you that I'm not your type, not your type. You would never let me go. Yeah, I know that we broke up, but I must admit I'm missing it. బెడ్రూమ్లో బీరువా ఉండేది కదండి, అది తీసి నేను వేరే దగ్గరికి మార్చాను. అందుకోసం ఇప్పుడు ఫ్రిడ్జ్ పక్కన మ్యాగ్నెట్స్ అన్నీ బీరువాకు ఉంటాయి కదా, నాకు ఆ బీరువా మీద ఉన్న మ్యాగ్నెట్స్ అన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ తన్మయ్ ఏం చేస్తుందంటే, వర్క్స్ ఉన్నాయన్నమాట తనకి, హోమ్ వర్క్స్, అవన్నీ కూడా ఫినిష్ చేసుకుంటూ ఉంది. ఈ లోపుగా నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే అంటుందన్నమాట, ఎందుకు మమ్మీ నన్ను కూడా ఊరికే చూపిస్తూ ఉంటావు వీడియోలో అని చెప్పి. నేను అన్నాను, మరి ఫ్యామిలీ వ్లాగ్స్ కదమ్మా, అందరం కనిపిస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉన్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇక ఆ రోజు ఇక ఆ పని ఈ పని అదే సరిపోయింది, ఇక వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. ఇక్కడ నేను అటుకుల్ని తడిపి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను. తర్వాత పల్లీలు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. అంతకుముందైతే నేను పులిహార లాగా చేసేదాన్ని కదా, అందులో ఉల్లిపాయలు అలాంటివి ఏమి వేసేదాన్ని కాదు. ఓన్లీ పచ్చిమిరపకాయలు వేసి పసుపు వేసేసుకొని మామూలుగా అటుకులు వేసిన తర్వాత నిమ్మకాయ పిండుకునే వాళ్ళము. అది కూడా ఒక టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇదైతే ఇంకా బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసాను నేను కొంచెం. తర్వాత టమాటోలు కూడా వేసుకొని మనం మెత్తగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ అటుకులు వేసి మిక్స్ చేసుకోవాలి. అటుకులు కొంచెం గట్టిగా ఉన్నాయి అని అనిపిస్తే గినక, ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, ఇంకా గట్టిగా అయిపోతాయి. అందుకని మనం కొంచెం నీళ్ళని కొద్దిగా వేసుకోండి, అంటే కొద్దిగా చిలకరించండి నీళ్ళని. అదిగోండి అలా కొద్దిగా చిలకరించడం వల్ల ఏంటంటే అటుకులు కొంచెం మెత్తగా ఉండి ఉప్మా కూడా అంటే అటుకులు ఉప్మా కూడా బాగుంటుంది అనమాట తినడానికి. పిల్లలు కొంచెం అటు ఇటు ఆడుతూ చేస్తూ తింటే గట్టి పడిపోతుంది, అలా కాకుండా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఉప్మా అయితే. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. మేమైతే టిఫిన్ తినేసాము. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ.